జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల రథోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 27 నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడారు. డోలోత్సవ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ధర్మపురి పరిసర ప్రాంత భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. నిత్య కళ్యాణము సాహిబాగు శ్రీ నరసింహ రావణ చరిత నరసింహ. రావణమైనటువంటి చరిత్రలు కలిగినటువంటి నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉన్నారయ్యా భక్తులంతా కూడా భక్తి ప్రపత్తితోటి అని చెప్పేసి మరి యొక్క ఉత్సవం కూడా చెప్తూ ఉంది. అటువంటి ఆ స్వామిని చూస్తూ ధర్మపురి నరసింహస్వామి ఎటువంటి మందిరము అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ధర్మపురి నారసింహ దివ్య మందిరం. శ్రీ రామలింగేశ్వరుడు దేవాలయానికి దగ్గరలోని రామలింగేశ్వర స్వామి క్షేత్రం శివకేశవులకు భేదం లేదని చెప్పి ఏకైక క్షేత్రము ధర్మపురి క్షేత్రంగా వర్ణించబడుతూ ఉంది. అటువంటి ధర్మపురి క్షేత్రంలో ఈనాడు గోవింద నామాలతో భక్తి ప్రవృత్తితో ఆ యొక్క విగ్రహ నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉన్నారు భక్తులంతా కూడా. ఇది బ్రహ్మ పుష్కరిణిగా చెప్పబడుతూ ఉంది. పుష్కరిణి మధ్యలో పురుషోత్తముడు నిలిచే. ఎట్లా ఉన్నాడయ్యా స్వామి ఇక్కడ అంటే చూడండి. పుష్కరిణి మధ్యలో పురుషోత్తముడు నిలిచే. దీపాల కాంతిలో శోధీత్యముగా వెలిగే. కార్తీక పున్నమిన నిండు జాబిలి మెరిసే. చూసి వేదవేద్యుడు మెరిసే. అటువంటి పుష్కరిణి క్షేత్రంలో చక్కగా స్వామి వారు కనిపిస్తూ ఉన్నారయ్యా. అటువంటి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దైవం చేస్తూ ఉంటారు. అటువంటి నారసింహుడు ఎటువంటి వారు? తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలుస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గత నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత కన్నుల పండుగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ ఉగ్రనరసింహస్వామి వారి తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమం దేవస్థానం ముందు కోనేరులో నిర్వహించబడుతున్నది. భక్తులు జిల్లా నలుమూల నుండే కాక ఇతర జిల్లాల నుండి మనకు వేల సంఖ్యలో ప్రతినిత్యం ఇచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థాన పక్షాన మరియు ఇతర అన్ని శాఖల సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించబడుతున్నాయి. ఈ మనకు 28వ తారీఖు గత నెల స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడినది. నిన్న శ్రీ యోగానరసింహ స్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమం ఉండే కానీ చంద్రగ్రహణం కారణంగా రద్దు చేయబడినది. అదేవిధంగా ఈరోజు ఉగ్రనరసింహ స్వామి, రేపు వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం డోలోత్సవం తేదీ 8/3/2026 రోజున రథోత్సవం కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ నెల 11 వరకు ఉత్సవాలు జరుగుతాయి. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించగలని మనం చేస్తున్నాము.